నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెక్ పెట్టేందుకైతే జనసేన అధినేత రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే గతంలో అనేక సందర్భాల్లో జనసేన అధినేతను ఉద్దేశించి అదేవిధంగా జన సైనికుల్ని వీర మహిళల్ని దూషించడమే కాకుండా వారి మీద దాడులు దౌర్జన్యాలు చేసినటువంటి ఆరోపణలు ఇప్పటికీ కూడా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎదుర్కొంటా ఉన్నారు. అయితే గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన అధినేతను అదేవిధంగా టీడీపీ అధినేతను ఇద్దరిని కూడా లకారం భాషతో దూషించినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభలో జనసేన అధినేతను ఉద్దేశిస్తూ లకారం భాషతో దూషించారు. లకారం భాషతో దూషించిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు అదేవిధంగా వీర మహిళలు శాంతియుతంగా ధర్నా చేసే కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారనేటువంటి ఒక వార్త అందుకున్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు అటు జనసేన సైనికుల మీద వీర మహిళల మీద దాడులకి దౌర్జన్యాలకి పాల్పడిన పరిస్థితి. సాక్షాత్తు వీర మహిళల మీద చెప్పుకోలేనటువంటి పరుష పదజాలను ఉపయోగించడమే కాకుండా వారి మీద దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జనసేన అధినేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించాలి, అసెంబ్లీకి రానివ్వకూడదు అనేటువంటి ముందస్తు వ్యూహం అయితే రచించినట్టు తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలోనే 3 రోజుల పాటు కాకినాడ పార్లమెంటు అదేవిధంగా కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ఈ రెండు అసెంబ్లీ ఆ పార్లమెంటుకి సంబంధించినటువంటి నియోజకవర్గాల మీద అయితే పెద్ద ఎత్తున దృష్టి సారించినట్టే తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ సిటీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సమీక్షలు సమావేశాలు అయితే జనసేన అధినేత అయితే నిర్వహించారు. అయితే కాకినాడ పార్లమెంట్ నుంచి ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నటువంటి సానా సతీష్ని అయితే రంగంలోకి దించేటువంటి ఆలోచనలో అటు ఆ జనసేన అదేవిధంగా బీజేపీ అధిష్టానం కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే సానా సతీష్ ఆర్థికంగా అత్యంత బలవంతుడిగా ఉన్నారు. అయితే సానా సతీష్కి కాకినాడ పార్లమెంటు వ్యాప్తంగా అనేక వ్యాపారాలున్నాయి. ఆయన అనుచరగణం పెద్ద ఎత్తున కాకినాడ పార్లమెంటు వ్యాప్తంగా విస్తరించింది. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి సానా సతీష్కి కాకినాడ పార్లమెంట్లో పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేనటువంటి పేరుగా చెప్పుకోవచ్చు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా సానా సతీష్ లాంటి వ్యక్తులు రంగంలోకి అయితే దిగాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి జనసేన అధినేత ఖచ్చితంగా సానా సతీష్ రాకను కూడా ఏ విధంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితులు లేవు. సానా సతీష్ రాకను స్వాగతించేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరి అటు 6 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పోటీ చేసేటువంటి ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే కాకినాడ పార్లమెంట్ని సానా సతీష్ బరిలోకి దిగే ఆలోచన ఉంది. అయితే కాకినాడ సిటీ నుంచి సాక్షాత్తు జనసేన అధినేతే ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఒక ఆలోచన కూడా ఉందనేటువంటిది జనసేన పార్టీ అధిష్టాన వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడిస్తే ఖచ్చితంగా జనసేన అధినేత జన సైనికులకి వీరమహిళకి జరిగినటువంటి ఒక అవమానాన్ని తుడిచిపెట్టినట్టు అవుతుంది అనేటువంటి ఆలోచనతో కాకినాడ సిటీ నుంచి జనసేన అధినేత పోటీ చేసే ఆలోచనలు ఉన్నారు. ఒకవేళ ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయకపోతే ఖచ్చితంగా తనకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తుల్ని ఇక్కడ రంగంలోకి దింపి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని డిపాజిట్లు రాకుండా ఓడించాలనేటువంటి ఒక బలమైనటువంటి లక్ష్యంతో జనసేన అధినేత అయితే పావులు కదుపునట్టు తెలుస్తోంది. అయితే 3 రోజుల పాటు కాకినాడ సిటీలో అనేక సమీక్షలు సమావేశాలు నిర్వహించిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఏ విధంగా రాజకీయంగా దెబ్బతీయాలి, ఆయనకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు ఏంటి మైనస్లు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో జనసేన అధినేత విచారించినట్టు తెలుస్తోంది. కాకినాడ పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులను అయితే అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి సానా సతీష్ లాంటి వ్యక్తులు రంగంలోకి దిగిన తర్వాత కాకినాడ సిటీ నుంచి జనసేన అధినేత ఆయన పోటీ చేసినా లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి అత్యంత అనుచరులు ఎవరైనా పోటీ చేసినప్పటికీ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించవచ్చు అనేటువంటి ఒక ఈక్వేషన్ ఉంది. గతంలోనే జనసేన పార్టీ ఇక్కడి నుంచి పోటీ చేసి 30,000 ఓట్లు సాధించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమితోటి ఖచ్చితంగా కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని చిత్తుగా ఓడించాలనేటువంటి ఒక వ్యూహరచన అయితే జనసేన అధినేత చేసినట్లయితే తెలుస్తూ ఉంది. మళ్ళీ ఇదే వారంలో కూడా జనసేన అధినేత కాకినాడకు సంబంధించినటువంటి రాజకీయాల మీద అయితే దృష్టి పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.